ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. తులారాశి జాతకులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా చివరి వరకు వినాలని ఒక చిన్న మనవి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి విషయం అందరికీ వర్తించకపోయినా మీలో చాలామందికి జీవితంలో ఒక కీలక మలుపు తీసుకురావడానికి ఉపయోగపడే సూచనలు ఉండవచ్చు. ఈ వీడియోను చూస్తున్న సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉంటే మరింత మంచిది. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే కొన్ని విషయాలు లోతుగా అర్థమవుతాయి. గత కొన్ని రోజులుగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైన మార్పులు గమనిస్తున్నారా? కారణం లేకుండా కొన్ని సంఘటనలు వరుసగా జరుగుతున్నాయా? ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపిస్తోందా? లేదా మీ మనసులో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు మొదలయ్యాయా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. తులారాశి జాతకులారా, గత కొన్ని సంవత్సరాలు మీకు అంత సులభంగా గడవలేదు. ఎన్నో సందర్భాల్లో మీరు శ్రమించారు, కానీ ఫలితం మాత్రం వేరొకరికి వెళ్ళింది. మీరు నిజాయితీగా ఉన్న అపార్థాలు ఎదురయ్యాయి. మీకు అత్యంత సన్నిహితులని భావించిన వారిలో కొందరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మంచియే బలహీనతగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్థిక విషయాల్లో కూడా మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. డబ్బు సంపాదించిన నిలవలేదు. ఒక సమస్య తీరిందనుకుంటే మరో సమస్య ఎదురైంది. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, ఆరోగ్య ఆందోళనలు ఇవన్నీ కలిసి మీ మనసును ఎన్నోసార్లు భారంగా మార్చాయి. కానీ ప్రకృతి ఒక నియమాన్ని ఎప్పుడూ పాటిస్తుంది. ఎంత పొడవైన రాత్రి అయినా చివరికి ఉదయం వస్తుంది. అలాగే ఎంత కష్టకాలమైనా ఒక రోజు ముగుస్తుంది. ఇప్పుడు తులారాశి వారికి అలాంటి మార్పు మొదలయ్యే సమయం దగ్గర పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. జ్యోతిష్యం అనేది భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించే శాస్త్రం కాదు. అది కొన్ని అవకాశాలను, కొన్ని అనుకూల సమయాలను సూచిస్తుంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ వీడియోలో చెప్పే విషయాలను మార్గదర్శకంగా మాత్రమే తీసుకోండి. ఈ సమయంలో మీ జీవితంలో 3 ప్రత్యేకమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. మొదటిది మీ ఆలోచన విధానంలో మార్పు. ఇప్పటి వరకు చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆందోళన పడిన మీరు ఇప్పుడు ప్రతి సమస్యకు ప్రశాంతంగా పరిష్కారం వెతకడం ప్రారంభిస్తారు. గతాన్ని తలుచుకొని బాధపడటం తగ్గుతుంది. భవిష్యత్తుపై కొత్త ఆశలు కదుగుతాయి. ఇదే మీ జీవితంలో మొదటి శుభ సంకేతంగా భావించవచ్చు. రెండవది కొత్త అవకాశాలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం రావచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ జీవితంలో మంచి మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ కాలంలో ఎలాంటి అవకాశాన్ని చిన్నదిగా చూడకండి. మూడవది మీలో పెరిగే ఆత్మవిశ్వాసం. ఇప్పటి వరకు నేను చేయలేను అనుకున్న పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా ప్రారంభిస్తారు. మీ నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. ఇదే భవిష్యత్తులో మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి ఈ కాలం క్రమంగా అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీ కష్టాన్ని గమనించే అధికారులు మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి కష్టంగా అనిపించినా తర్వాత అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు నిరుత్సాహపడకండి. మీ ప్రయత్నం కొనసాగించండి. సరైన అవకాశం వచ్చినప్పుడు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి కూడా మెల్లగా పరిస్థితులు మెరుగుపడవచ్చు. పాత కస్టమర్లు తిరిగి రావచ్చు. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక కుటుంబ విషయాలకు వస్తే మీ ఇంట్లో గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పిల్లల చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం కూడా కొందరికి ఉంటుంది. కొంతమందికి ఈ కాలంలో కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి. చాలా రోజులుగా వాయిదా పడుతున్న వివాహం, గృహప్రవేశం, స్థలం కొనుగోలు లేదా పిల్లల విద్యకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఇప్పుడు ముందుకు కదిలే అవకాశంగా కనిపిస్తోంది. ఇంతకాలం ఇది ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూసిన మీరు ఇప్పుడు ఆ దిశగా స్పష్టమైన అడుగులు పడటం చూసి ఆశ్చర్యపోవచ్చు. అయితే తులారాశి జాతకులారా, ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. మీ మంచితనాన్ని చూసి మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకునే వారు కూడా ఉంటారు. అందుకే మీ ఆర్థిక విషయాలు, కుటుంబ రహస్యాలు లేదా భవిష్యత్ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. మీ విజయం గురించి ముందుగా చెప్పడం కంటే విజయం సాధించిన తర్వాత చూపించడం ఉత్తమం. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. చాలామంది జీవితంలో అదృష్టం రావడానికి ముందు కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. అవి సాధారణ సంఘటనలా అనిపించినా మనలో కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు, చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ఫోన్ చేయవచ్చు.
ఎప్పుడో ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం రావచ్చు. మీరు మర్చిపోయిన ఒక అవకాశం తిరిగి మీ ముందుకు రావచ్చు. ఇవన్నీ జరిగాయని మాత్రమే విజయం ఖాయం అయిపోయిందని కాదు, కానీ ఇప్పుడు ప్రయత్నించడానికి మంచి సమయం కావచ్చు అనే సంకేతాలుగా భావించి మరింత కృషి చేయడం ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల దృష్టిలో మీ విలువ పెరగవచ్చు. మీరు చేసిన పని గురించి మంచి ప్రశంసలు రావచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి సానుకూల చర్చలు జరగవచ్చు. అయితే అహంకారం లేకుండా అదే వినయంతో ముందుకు సాగితే మీకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. ముఖ్యంగా కస్టమర్లతో మర్యాదగా నిజాయితీగా వ్యవహరించడం వల్ల మీ పేరు మరింత పెరుగుతుంది. ఒకసారి సంపాదించిన నమ్మకం 100 ప్రకటనల కంటే గొప్పది అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీ నిర్ణయాలను వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు సలహా కోరే పరిస్థితి రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు క్రమంగా తగ్గుతాయి. పిల్లల పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఒక మంచి అలవాటు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ప్రతిరోజు కొద్దిసేపు నడక, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగానూ ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఇంకో విషయం, ఈ సమయంలో మీలో కొంతమందికి ఇక నా జీవితాన్ని మార్చుకోవాలి అనే బలమైన సంకల్పం కలుగుతుంది. అదే మీకు నిజమైన మలుపు. ఎందుకంటే మార్పు ముందుగా మన ఆలోచనలోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అది మన పనుల్లో కనిపిస్తుంది. చివరికి మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది. అందుకే గతంలో జరిగిన అపజయాలను గుర్తు చేసుకుంటూ నిరాశ చెందకండి. అవి మీకు పాఠాలు మాత్రమే, శాశ్వతమైన ఓటమి కాదు. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత బలంగా తయారు చేసింది. ఇప్పుడు ఆ అనుభవాలన్నిటిని విజయంగా మార్చుకునే సమయం దగ్గరలోనే ఉండవచ్చు. తులారాశి జాతకులారా, మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ప్రతి కష్టం మీలో ఒక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త ధైర్యాన్ని పెంచింది. అందుకే ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశాలను మీరు గతంలో ఉన్నంత తేలికగా వదిలేయరు. ఒకప్పుడు భయపడిన నిర్ణయాలను కూడా ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో తీసుకునే స్థితికి చేరుకుంటారు. ఈ సమయంలో ఇంకో ముఖ్యమైన మార్పు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో కనిపించవచ్చు. ఇంతకాలం మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీతో మాట్లాడడానికి ముందుకు రావచ్చు. మీ సలహా తీసుకోవాలని కోరుకోవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ కష్టాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడవచ్చు. దీనిని చూసి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలం మారినప్పుడు పరిస్థితులు కూడా మారుతాయి. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. గతంలో మీకు బాధ కలిగించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించకండి. మీ విజయం వారికి సమాధానం చెప్పేలా ఉండాలి. కోపంతో తీసుకునే నిర్ణయాల కంటే ప్రశాంతంగా తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును బలపరుస్తాయి. ఇక ధన సంబంధం విషయాలకు వస్తే కొంతకాలంగా ఆగిపోయిన ఒక ఆర్థిక వ్యవహారం పూర్తయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు రావచ్చు. కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. ఉద్యోగం చేసేవారికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండగా, వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే డబ్బు వచ్చిన వెంటనే అనవసర ఖర్చులు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారి ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడే అలవాటు పెంచుకోండి. కొన్ని సమస్యలు పెద్దవిగా కనిపించినా ఒక చిన్న సంభాషణతోనే పరిష్కారం అవుతాయి. ఈ కాలంలో మీ మనసులో దైవభక్తి కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా వెళ్ళాలని అనుకున్న ఆలయానికి వెళ్ళాలనిపించవచ్చు. మీకు ఇష్టమైన దేవుడి నామస్మరణ చేయాలనే భావన కలగవచ్చు. అలాంటి సమయంలో మీ మనసు చెప్పిన మంచి ఆలోచనలను వాయిదా వేయకుండా ఆచరించండి. ప్రార్థన మన సమస్యలను మాయమయ్యేలా చేయకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం ఇస్తుంది. ఇంకో విషయం, ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అందుకే మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. ఒక మంచి మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే ఒక కఠినమైన మాట ఎన్నో బంధాలను దూరం చేయగలదు. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా చిరునవ్వుతో మాట్లాడే అలవాటు చేసుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే ఇది ఏకాగ్రత పెంచుకునే సమయం. సోషల్ మీడియా, అనవసరమైన అలవాట్ల వల్ల సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ కృషికి తగిన ఫలితం ఆలస్యమైన తప్పకుండా లభిస్తుంది. ఇక వివాహం కాని వారికి కూడా కొన్ని మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో మంచి సంబంధాలు రావచ్చు. ఇప్పటికే వివాహం అయిన వారికి పరస్పర అవగాహన పెరిగి కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. తులారాశి జాతకులారా, మీరు ఎంత ఎదిగినా ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. వినయం మనిషిని మరింత గొప్పవాడిని చేస్తుంది. చెట్టుకు పండు ఎగువగా కాసిన కొద్దీ అది ఎలా కిందికి వంగుతుందో అలాగే జీవితంలో విజయాలు వచ్చిన కొద్దీ మనం మరింత వినయంగా ఉండాలి.
చివరిగా ఒక చిన్న మాట. ఈ వీడియోలో చెప్పిన విషయాలను అక్షరాల భవిష్యవాణిగా కాకుండా మీ జీవితాన్ని మరింత సానుకూలంగా మార్చుకోవడానికి ఒక ప్రేరణగా తీసుకోండి. మీ కృషి, మీ నిజాయితీ, మీ సహనం, మీ మంచి నిర్ణయాలే మీ జీవితంలో నిజమైన రాజయోగాన్ని తీసుకొస్తాయి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.